హలో, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు మా స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో వారితో ఈరోజు టాపిక్, ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. హలో అండి. నమస్తే అండి. చెప్పండి విజ్ఞాన్ గారు, ఇప్పుడు 2 days నుంచి కూడా కేజ్రీవాల్ ప్లేస్లో వాళ్ళ వైఫ్ చీఫ్ మినిస్టర్ కాబోతుంది ఢిల్లీ సీఎం అని చెప్పేసి ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సాధ్యాసాధ్యాలు ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక పార్టీకి అధ్యక్షుడు అతనే, సీఎం అతనే, ఆప్కి అధ్యక్షుడు కూడా కేజ్రీవాలే కదా. సో దీని ఎలా ఉండబోతుంది, అసలు జరిగే పరిణామాలను బట్టి చూస్తే మీరు ఏమంటారు? ఫస్ట్ వీళ్ళ ఆవిడనే ముఖ్యమంత్రిని చేస్తారు అనే వార్త ఎవరైతే వైరల్ చేశారో వాళ్ళు ఎందుకు అలా వైరల్ చేశారో అంటే వీళ్ళల్లో అంతర్గత పోరు రావాలని. నేనవుతా మీ ఆవిడకి ఏం తెలియదు కదండి, నేను మీ పార్టీలో ఇంత సేవ చేశాను, నాకు అంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ నేను చేయగలను అని చెప్పేసి ఆయన తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీలో. సో వాళ్ళందరూ కొట్లాడుకోవాలి, అంతర్గత పోరు రావాలి అని చెప్పేసి తెర మీదకి అంశాన్ని తీసుకొచ్చారే తప్ప అలాంటిది ఏం లేదు. ఎందుకంటే నేను కోర్టు తేల్చి చెప్పింది, ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన మేము తొలగించలేము, ఎందుకంటే మాకు ఆ అధికారము పరిధిలో లేదు. మేమెందుకు, ఆయన పాలన బాగాలేదని చెప్పడానికి మేమెవరం? ఆయన పాలన బాగాలేదని చెప్తే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రపతి చెప్పలేము, వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే తప్పితే మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేము, మేము జోక్యం చేసుకోలేము అని గట్టిగా చెప్పేసింది కోర్టు. అంతే. సో ఈయన సీఎం, మరి జైలు నుంచి పాలన ఎలా చేస్తాడు అనేది అందరి దగ్గర ఉన్న క్వశ్చన్ మార్క్. అయితే ఆ పార్టీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈయనకున్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక అధ్యక్షుడిని పెట్టుకోకపోవడం, కర్త కర్మక్రియ అన్ని తానే చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పార్టీలో ఏమైనా చర్చలు జరపాలన్నా అధ్యక్షుడు లేడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు. సో ఈ ఒక్క చిన్న సంక్షోభం ఏర్పడింది, దాన్ని ఆయన సాల్వ్ చేసుకుంటాడు. ఇకపోతే ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడు అంటే నాకు 5 ములాఖతులు కావాలి వారానికి అని పిటిషన్ వేసుకున్నాడు. ఎందుకు? నిన్నేమో కుర్చీ బల్ల కావాలన్నాడు. సరే, కుర్చీ బల్ల కావాలంటే చాలా మంది జాలి పడ్డారు. అంటే సో మొన్న కింద కూర్చుంటున్నాడా, అయ్యయ్యో సీఎం, ఆయనకంటూ అసలు అదే పెద్ద కుర్చీ రాష్ట్రంలో, అంత పెద్ద కుర్చీలో కూర్చున్న ఆయన కింద కూర్చుంటున్నాడేమో నేలపైన, ఆయన వల్ల అవ్వట్లేదేమో అని కొంచెం జాలి పడ్డారులే, పర్వాలా. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన 5 ములాఖతులు ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. అంటే కవితకో రూలు ఈయనకో రూలు అని చాలా మంది అంటున్నారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఈయన ప్రాబ్లం ఏంటంటే ఈయన మీద మిగతా పలు రాష్ట్రాల్లో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. సో లాయర్లతో ఆ కేసుల గురించి చర్చించాలంటే ఆయనకు కనీసం ఒక 5 ములాఖతులు ఉంటే మిగతా వాటి గురించి కూడా నేను మాట్లాడతా, లాయర్లనే కలుస్తా అంటున్నాడు. ఇంట్లో వాళ్ళని కలుస్తాను, మా చుట్టాలను కలుస్తాను, మా పిల్లల్ని ఎత్తుకుంటాను, ఇవేమనట్లా, జస్ట్ లాయర్లను కలుస్తాను అంటే. మరి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు, సడన్ గా ఆ కేసు కనుక మళ్ళీ వీళ్ళు ఎవరైనా దాన్ని గట్టిగా చేసి గట్టి నొక్కాడు అనుకో, ఈయన తరఫు నుంచి సమాధానం రాదు, లాయర్ సమాధానం రాదు. సో అందులో మళ్ళీ ఈయన జైలుకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఇంకేదైనా కేసు బలంగా ఉంటే ఉండొచ్చు. సో ఈయన లాయర్లతో అందరినీ సమపాలుగా మొత్తం సమన్వయం పాటించాలి అంటే ఈయనకు ములాఖతులు కావాలి. అంతేగాని ఆయన ఇంకేవో పిచ్చి పిచ్చి రీజన్స్ ఏం చెప్పాల. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పీటీ వారెంట్ వేసి మళ్ళీ వస్తారు, విచారించాలి, మాకు అక్కడ ఏదో ఉంది మీ మీద కేసు అని, మళ్ళీ పీటీ వారెంట్ వేస్తారు, మళ్ళీ పీటీ వారెంట్ వేస్తారు. అట్లా కేసుల మీద కేసులు పోతూ ఉంటాయి. ఒక దగ్గర దొరికాను కదా నేను, మిగతా వాటిల్లో కూడా నాకు మళ్ళీ ఎక్కడ నొక్కుతారు. ఇప్పుడు ఆయన ఉన్న కేసుకి ఆయన అంత ధైర్యంగా ములాఖతులు అడిగాడు అంటే నిజంగా ప్రామిస్ చెప్తున్నా, అంటే నాకు అనిపిస్తుంది మనస్ఫూర్తిగా ఆయన తప్పేం లేదంటే తప్పు ఉంది, కొంచెం కకృతి పడ్డాడు అంతే. కానీ సామాన్యుడు కదా, సడన్ గా 100 కోట్లు చూపిస్తే కకృతి పడ్డాడు అంతే. ఇప్పుడు కామన్ గా జనాల్లో ఎలా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది వచ్చిందే అవినీతికి వ్యతిరేకంగా ఊడ్చేయడానికి వాళ్ళ గుర్తు కూడా మన ఏంటది, చీపిరి గుర్తుతో వచ్చి అవినీతిని ఊడ్చేస్తా అన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతి చేయడం ఏంటి? అది ఒక సివిల్ సర్వీస్ క్యాండిడేట్, అది ఆయన తప్పనుకోవాలా లేక కవిత తెలివితేటలు అనుకోవచ్చా? సీఎం స్థాయి మనిషినే హిప్నోటైజ్ చేయగలిగారు అంటే వీళ్ళ తెలివితేటలు గొప్పనే కదా. ఎందుకు ఆయన కకృతి పడ్డాడు, కరెక్టే, సరే కకృతి పడ్డాడు, ఏదో రకంగా ఇక ఆయన క్షమించండి నా కకృతికి నేను అని చెప్పేసి బయటకు రావచ్చేమో. కానీ వీళ్ళు కదా ఆయన్ని ప్రభావితం చేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది వీళ్ళు. ఆయనకి అంత ఏం లేదు పాప, 100 కోట్లు తిన్నాడో లేదో కూడా తెలియదు, సంథింగ్ లైక్ దట్, ఆయనకు అది కూడా తెలియదు. వీళ్ళు కకృతి పడి అసలు ఆ సీఎంనే ఇంత ఇది చేశారు అంటే బాబోయ్, చాలా తెలివైన వాళ్ళు. అండ్ అందుకే ఆయన వేరే ములాఖతులు అడుగుతున్నాడు.
ఆ మిగతా కేసులలో నేను కొంచెము దాన్ని సర్దుమణిగించి దీని నుంచి నేను ఎలాగైనా బయటపడతాను. ఎందుకంటే ఏదో కొంచెం తప్పు ఒప్పుకున్నా సరే కొత్త గొప్ప శిక్షతో బయటకు వస్తాను, లేదా ఇన్ కేస్ కోర్టు నన్ను క్షమించి వదిలేసిన ఇది లేదు. బట్ నేను ఎందుకు ప్రభావితం అయ్యానో నాకు తెలియదు. లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు, నేను ఒకరోజు కూర్చున్నానండి, మీటింగ్ అయితే వెళ్ళాను, నన్ను హిప్నటైజ్ చేసేసారు, నాకేం తెలియదు, సంతకాలు పెట్టేశాను అని కూడా చెప్పొచ్చు.